ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 24 వచనం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ప్రభువైన యెహోవా తండ్రి ఈ విధంగా వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలీలకి ఇలా వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానని, కృంగిపోయిన వారి జీవితాల్ని వెలిగింపజేస్తానని, ఏ విధమైన కష్టం వచ్చినా, ఏ విధమైన నష్టం వచ్చినా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడైతే మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మన సృష్టించిన సృష్టికర్తకి మనకి ఏం కావాలో తెలుసు. కాబట్టి మనం ఏ విషయంలోనూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాము. ఇంకా ఈ కోర్టు కేసు ఎప్పుడు కొట్టివేయబడుతుంది, ఎన్ని సంవత్సరాల నుండి నేను ఈ కోర్టుల చుట్టూతో తిరగాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎంతకాలం బిడ్డల కోసం నేను ఎదురు చూడాలి, నాకు ఇంకా సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకాలం నేను ఆఫీసుల చుట్టూ తిరగాలి, నాకు ఇంకా ఈ జాబ్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది విసిగి వేసారిపోయి, అలసిపోయి, కృంగిపోయి, కృషించిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నీతో ఈ విధంగా సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోయి, కృషించిపోయి, కృంగిపోయి ఉన్నావేమో, దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ ఇరుకుని చూస్తున్నాడు, నీ ఇబ్బందులను చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నేను నింపుతానని, నిన్ను దేవుడు తన మంచి ధననిధితో నేను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి విధమైన ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తుని మీ జీవితంలో, మా జీవితంలో నెరవేర్చునుగాక. మీరు అనుకున్నది దేవుడు అనుగ్రహించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రతి అవసరత తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.